యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆస్కార్ అవార్డుల సంబరం ఘనంగా మొదలైంది. ఏ రియల్ పెయిన్ మూవీలో నటనకు గాను కీరన్ కౌల్ కల్కిన్ కు ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా ఫెరెజ్ లో నటనకు గాను జోయా సాల్దానాకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఒక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా వికెడ్ చిత్రానికి గాను పాల్ తేజ్ వెల్ కు ఆస్కార్ దక్కగా, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ గా ఇన్ ది షాడో ఆఫ్ ది సర్ప్రైజ్ ఎంపికైంది. 97వ అకాడమీ అవార్డుల కోసం వైవిధ్యభరితమైన చిత్రాలను ఎంపికయ్యాయి. లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెప్తూ ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత జోయ్ సాల్దానా భావోద్వేగానికి గురైంది. ఈ గౌరవంతో నేను ఉప్పొంగిపోయాను అని తన ప్రసంగంలో అన్నారు. ఆమె వేదికపైకి రాగానే తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడవడం ప్రారంభించింది. ఆమె తన పాత్ర ఎమిలియా ఫెరెజ్, మిగిలిన తారాగణం సిబ్బందిని ప్రశంసించింది. ఆమె మాట్లాడుతూ, నా అమ్మమ్మ 1961లో ఈ దేశానికి వచ్చింది. కళలు, గౌరవం, కష్టపడి పనిచేసే చేతులతో వలస వచ్చిన తల్లిదండ్రులకు నేను గర్వకారణమైన సంతానం. అకాడమీ అవార్డును స్వీకరించిన మొదటి డొమినికన్ అమెరికన్ను నేనే. నేను చివరి వాడిని కాదని నాకు తెలుసు. స్పానిష్లో పాడడానికి, మాట్లాడడానికి వీలు కల్పించే పాత్రకు నేను అవార్డు అందుకుంటున్నానని ఆశిస్తున్నాను.